ఉండ్రాళ్ల తద్దే ఎవరు ఆచరించాలి? పండగ ముందు రోజు 5గురు ముత్తైదువులకి గోరంటాకు ముద్ద, పసుపు కుంకుమలు, కుంకుడు కాయలు, నువ్వుల నూనె ఇచ్చి మా ఇంటికి తాంబూలము తీసుకోవటానికి రండి అని ఆహ్వానించాలి. వివాహం కాని ఆడపిల్లలు ఈ రోజు తెల్లవారుజామున తలంటు పోసుకోవాలి. ఇక గోంగూర పచ్చడితో పెరుగన్నాన్ని తినిపిస్తారు పిల్లలందరికీ. వైద్య రహస్యము: ఆయుర్వేద శాస్త్రం ప్రకారము గోంగూర వేడిచేసే ద్రవ్యము, పెరుగన్నము చలవ చేసే పదార్థము. తలంటు స్నానము అనేది తలని శుభ్రం చేస్తే గోంగూర, పెరుగు అన్నము పిల్లలకు చురుకుదనాన్ని ఇస్తుంది. పూర్వం రోజుల్లో పొలాలకెళ్లే రైతులంతా పెరుగన్నము తింటారు. కొన్ని చోట్ల నువ్వుల పొడుం కూడా ఈ మిశ్రమములో చేరుస్తారు. దీనివల్ల శ్రావణ భాద్రపద మాసాల్లో వర్షాల కారణంగా వచ్చే జలుబు, రొంప, ముక్కు, కళ్ల మంటలు రానేరావు. పండగ రోజు ఉండ్రాళ్ల తద్దెల్లోని ప్రత్యేకత తెల్లవారుజాము భోజనాలు. అంతా అయ్యాక ఏ పిల్లకి సంబంధించిన తల్లి తాను తెచ్చిన ఉండ్రాళ్లని ఆయా కూతురికిస్తే, ఆ తల్లి కూతురు ఆ ఉండ్రాళ్లని మరో తల్లి కూతుళ్లకిస్తారు. ఈ సందర్భంలో ఈ కూతురు ఆ తల్లికి, ఆ కూతురు ఈ తల్లికి నమస్కరిస్తారు. ఇదొక తీరు ఐకమత్యాన్ని పెంపొందించుకునే తీరు, ఆట, పండుగ. అంతేకాదు తర్వాత నెలలో రాబోయే అట్లతద్దికి శిక్షణ వంటిది కూడా. వైద్య రహస్యము: వేదంలో ఓ శ్లోకము ఉంది. వివాహములో దీన్ని చెప్తారు కూడా. సోమః ప్రథమో వివిదే గంధర్వో వివిద ఉత్తర, తృతీయో అగ్నిస్తే పతి, తురీయస్తే మనుష్యజ. పూజ తరువాత చేతిలో అక్షింతలనుంచుకుని కచ్చెప్పుకోవాలి. ఈ వ్రత కథ ఏమిటంటే, పూర్వం ఓ వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది. ఒక ఉండ్రాళ్ల తద్దెనాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు. ఆమె అహంకారముతో దైవనింద చేసేసి నోచుకోలేదు. ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్లారు. మహావ్యాధి బారాన పడ్డది. తరువాత రాజపురోహితుడి సలహాతో ఉండ్రాల తద్దె నోము నోచుకుని తన సంపదని తిరిగి పొంది ఆరోగ్యస్తురాలై శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి మరణానంతరం గౌరీ లోకానికి వెళ్ళింది. ఒక గర్విష్ఠికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా. సత్ప్రవర్తనతో ఉండి నోచినవారికి ఇంకా ఎంత ఉన్నతమైన ఫలితముంటుందో ఊహించుకుని సన్మార్గంలో నడవండి అనేది ఈ కథలోని నీతి. గౌరీ పూజ: వివాహము అయిన సంవత్సరము వచ్చి ఉండ్రాళ్ల తద్దె రోజున ఈ నోము పట్టుకొందురు. ముందు రోజు గోరింటాకు పెట్టుకొనవలెను. ఉదయమే 4 గంటలకు లేచి గోంగూర పచ్చడితో భోజనము చేయవలెను. తెల్లవారినాక స్నానము చేసి 3 ఇళ్లలో ఉయ్యాల ఊగవలెను. గౌరిపూజ చేసి వాయనము ఇచ్చుకొనవలెను. గౌరిపూజ అయినాక ఉండ్రాళ్ల తద్దె కథ చదవాలి. అక్షింతలు చేతితో పట్టుకుని కథ పూర్తి అయినాక అక్షింతలు తలపై చల్లుకొనవలెను. నోము పట్టినట్లు టెంకాయ కొట్టి పొంగలి నైవేద్యము పెట్టవలెను. ఒక పళ్ళెములో 5 పూర్ణములు లేక 5 ఉండ్రాళ్ళు, పండు, తాంబూలము, 5 పోగుల తోరము, దక్షిణ ఇలా 2 ప్లేట్లులో సర్దాలి. ఒకటి గౌరమ్మకు నైవేద్యము. తోరము చేతికి చుట్టుకుని ఎవరైనా ముత్తైదువ ఉన్నా వాయనము ఆమెకు ఇవ్వవచ్చును. లేనిచో గౌరమ్మకు వాయనము ఎత్తి విడువవలెను. వాయనము ఇచ్చినాక ఇచ్చినవాళ్లు తినకూడదు. వాయనము ఇచ్చినాక తోరము చేతికి చుట్టి నమస్కారము చేసి అక్షింతలు వేయించుకొనవలెను. నోము చెల్లించుకునుట: 5గురు ముత్తైదువులను పిలవవలెను. వారు ఆ రోజు తలస్నానము చేసి భోజనమునకు రావలెను. వాయనము 6 ప్లేట్లలో సర్దవలెను. 5 పూర్ణములు లేక 3 పూర్ణములు, 2 గారెలు పెట్టవచ్చును. 5 పోగుల తోరము, 1 వాయనము గౌరిదేవికి, పొంగలి, టెంకాయ, నైవేద్యము. గౌరిపూజ చేసి కథ చదువుకుని అక్షింతలు మొత్తము గౌరిదేవి పైన చల్లాలి. పూజ అయినాక నైవేద్యము గౌరిదేవి వద్ద పెట్టిన ప్లేటులోని తోరము చేతికి కట్టుకుని 5గురికి భోజనము వడ్డించినాక ఒక్కొక్కరికి 1 వాయనము ఇవ్వవలెను. వాయనము ఇచ్చినప్పుడు ఇచ్చువారు తీసుకునువారు. ఇస్తి వాయనము పుచ్చుకొంటి వాయనము. ముమ్మాటికి ఇస్తి వాయనము ముమ్మాటికి పుచ్చుకొంటి వాయనము. వాయనము తీసుకున్నది ఎవరు? నేనే పార్వతిని ఇలా 5గురికి ఇవ్వవలెను. అందరికి తోరములు చేతికి చుట్టవలెను. ముడివేయకూడదు. నోము చెల్లించుకునే ముత్తైదువు నెయ్యి వడ్డించినాక భోజనము చేయుదురు. 5 పోగులకు పసుపు రాసి 3 చోట్ల పూలు ముడివేసి 2 చోట్ల ఉత్త ముడి వేయవచ్చును. ఈ నోము పెట్టుకొనుట పుట్టింటిలో కాని అత్తగారింటిలో కాని పెట్టుకొనవచ్చును.